అదేలే ఇంకా ఎల్ఆర్ఎస్ చేయించుకొని ఉంటారు, డబ్బులు వసూలు చేసుకొని ఉంటారు, వాటర్ కనెక్షన్ ఇచ్చింటారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చింటారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు, అన్నీ ఉంది కదా. అన్నీ చూపించారు. అన్నీ చూపించినాక ఇక నువ్వు కూలగొడతారు, హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాకుండా ఎట్లయితుంది? అది దానికి పరిష్కారం ఏంటంటే నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ ఎట్లా చేస్తావో కాళేశ్వరంకి ఎట్లా అట్లా చేయాలి. అంటే 2013 భూ చట్టం ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు భూమికి భూమి, జాగాకు జాగా, ఇల్లుకి ఇల్లు, గుడికి గుడి, బడికి బడి. ఇక్కడ కాదు, ఇక్కడ జాగాలు లేవా అన్న. ఇంకో అతి భయంకర అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఉందన్న. ఎగ్జిబిషన్ సొసైటీ దాదాపు 53-54 ఎకరాలు ఉంటుంది. మొత్తం గవర్నమెంట్ రాళ్ళు, అన్ని అక్రమ నిర్మాణాలే. నేను హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు కొడతలేరు? ఎగ్జిబిషన్ సొసైటీ అయినా బహాటంగా హైదరాబాద్లో జనం అంతా చూసేది, నుమాయిష్ నడుస్తుంది అందులో. అవును, అదే అంట ఎగ్జిబిషన్ నడిచేది. ఓకే అక్కడ నీకన్నా నిర్మాణాలు, బిల్డింగ్స్ కట్టింది అక్రమంగా, ఫంక్షన్ హాల్ కట్టి నడుపుతుంది. ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఎందుకు ముట్టుకుంటలేదు దాన్ని? జలవిహార్ ఉంది, జలవిహార్ కిరాయి కడుతుండా? నేను హైకోర్టులో కేసు వేసి మన దగ్గర పైసా ఐమాక్స్ వాళ్ళు కడతలేడు. అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్న. నీకు అదంతా బఫర్ జోన్ కింద, ఎఫ్టీఎల్ కింద ఉన్న ఇవి. నువ్వు వాటిపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? అంటే అన్న ఈయనకు విజన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఎట్లా చేయాలని. మంచి సమర్థవంతమైన ఆఫీసర్ ఉన్నాడు రంగనాథ్ గారు, ఇంప్లిమెంటేషన్లో మునగాడు. ఆయన ఎట్లా వాడుకోవాలో తలకాయనికి లేకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ల్యాండ్ ఆర్డర్ డ్యూటీ దీని ప్రకారం చేస్తాడు. పేపర్ వర్క్, ఈ వర్క్ ఆయనకు రాదు, అది ఒక ఐఏఎస్ ఆఫీసర్తో చేయాలి. అంటే జిహెచ్ఎంసీ, హైడ్రా ఇద్దరు కలిసి, నువ్వు హైడ్రా అనేది ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ లెక్క తయారు చేసినావు. అవును, అదొక టాస్క్ ఫోర్స్ పోలీస్ లెక్క ఎత్తుకపోయి కమిషనర్కు తెలియదు, సీఎంకు తెలియదు, పిఎంకు తెలియదు, ఇంజన్ తీసుకొని కొట్టి వాళ్ళేస్తాడు ఏంటన్నట్టు. అనుసంధానం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి హైడ్రాకు అనుసంధానం లేదు అన్న. ఇలా రెవెన్యూ కూర్చోవాలి, హైడ్రాలో రెవెన్యూకి వెళ్ళి ఒక ఆఫీసర్ని వేయాలి, జిహెచ్ఎంసీకి వెళ్ళి ఉండాలి, హైడ్రాకి వెళ్ళి ఉండాలి. ఈ ముగ్గురు కలిసి ఇరిగేషన్కి వెళ్ళి ఒకరు ఉండాలి. ఈ నలుగురు కూర్చున్న తర్వాత వీళ్ళతోని అప్పుడు నువ్వు దీని మీద డిస్కషన్లు మీటింగ్ పెట్టి ఒకటి తీసుకొని వచ్చి అప్పుడు నువ్వు సక్సెస్ చేయాలి. లేదు ఇమీడియట్గా వర్క్ రావాలి, మా మేయకి వర్క్ ఇవ్వాలి, పైసలు రావాలి, సంచిలో పడాలి, రాత్రి ఇల్లు కూలాలంటే అది మరో కాళేశ్వరం లెక్క అవుతుంది. అంటే కాళేశ్వరంకి వెళ్ళి మనం నేర్చుకున్న పాఠాలు ఏంది? అంతే కదా అన్న. ఏ రోజు 20 గ్రామాలు సంవత్సరానికి 3 పంటలు బాయనా, 2 ఊర్లు బాయనా, 2 ఊర్లలో ఉన్నటువంటి అడవి సంపద మొత్తం, అటవీ సంపద అంతా బాయనా. ఈరోజు ఏం మిగిలింది మనకు? మోటార్లు మునిగిపోయినాయి. బాహుబలి మోటార్ అది ఎవరికి పోటీ ఇవ్వలే, ఘోషి గారికి నేను ఫోటోతో సహా ఇచ్చాను. అవి మునిగిపోయినా ఇవాళ ఏమైంది? అది మెడిగడ్డ ఏమైపోయింది? ఎవరు ఎందుకు మాట్లాడారు? ఏటిగడ్డ కిష్టాపూర్కి నేను చూసిన ఆ రోజు రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం చూసింది ఏటిగడ్డ కిష్టాపూర్లో 2015-16లో కాళేశ్వరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకరోజు వన్ నైట్ దీక్ష చేసిందన్న. తెల్లారి మళ్ళీ ఇవాళ దాకా అక్కడ కనబడుతుంటు కాళేశ్వరంలో. మళ్ళా మెగాకృష్ణ రాహుల్ గాంధీ వచ్చినాక మేడిగడ్డకు తేలిండు. ఓ రోజు పోయిండు కదా ఎలక్షన్ ముందు వెళ్ళారు. అంతే. ఇవాళ నీ దగ్గర నా వాదన ఏంటంటే ఎక్కడ విజిలెన్స్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ ఆఫ్టర్ ఆల్ ఒక 100 కోట్ల స్కామే కదా అసలు అది. జిఎస్టీ దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ విజిలెన్స్లతో జైల్లో పెట్టించింది మాజీ ముఖ్యమంత్రి. నీకు విజిలెన్స్ సరిపోదా? కాళేశ్వరం జైలుకు పంపనికి ఇవన్నీ ఎందుకు తత్తంగా? నీకు తెలుసు ఎవడెవడు దొంగను, జిఎస్టీ ఎవడే కొట్టినా నీకు తెలుసు. 12,000 కోట్ల జిఎస్టీ కొట్టిండు మేఘకృష్ణారెడ్డి. మేఘకృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొడికి మన ఊరు మనబడి కేసీఆర్ ఇచ్చే, దాని మీద ఎంక్వైరీ చేయకపోతే బస్సుల సప్లై ఆయనకే ఇచ్చే. ఇప్పుడు జరుగుతున్న నీటి ప్రక్షాళన పనులు కూడా అన్నీ ఆయనయే. వాటర్ బస్ వర్కులు అన్నీ ఆయన. మూసీ ప్రక్షాళన కూడా ఆయనే. అదేమంటే ఆంధ్రోళ్ళు అని అంటారు, బీఆర్ఎస్ అంతే. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్ళు అంటారు. అవును, మరి నువ్వేం చేస్తున్నావు ఇలా? వాళ్ళే అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ లోపల అది ఉన్నది. పైసలు నీ డ్యూటీ ఇవన్నీ ఎందుకు చేస్తలేవు ఇవి అన్నా? నీకు హైడ్రా టోటల్గా వీళ్ళందరూ కలిసి తెలంగాణ సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఏం లేదన్న. ఇవాళ తెలంగాణ సమాజం ఏంది అంటే సులభ్ కాంప్లెక్స్ లెక్క అయిపోయింది. దాన్ని సులభ్ కాంప్లెక్స్ లెక్క వాడుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, పీకాలి. కేసీఆర్ చేసిండు, ఈరోజు రేవంత్ రెడ్డి చేసేస్తాడు. దీని మీద ఏ పార్టీ మాట్లాడు, నా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ కూడా మాట్లాడవు. అందరికీ వీళ్ళు పోతే వాళ్ళు పోతే అంతే. కానీ ఇది మాత్రం ఇలా ఉంటుంది అంతే. ఈరోజు భయంకరంగా జరుగుతుంది. మరి కొంతమంది మేధావులు ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ
వాళ్ళు ఏమంటున్నారు, గతంలో బాగా జరిగేది, మనం ఎడ్డుడైనా మడ్డుడైనా మనోడైనా పర్లేదు దోచుకున్నారు అని అంటున్నారు. అవన్నా పాతోడు తిన్నది అన్ను అంటావన్నా. మీరు పాత సెక్రటరియట్లో మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు పనిచేసారు. ఎంత పెద్దగా ఉండే అన్న సెక్రటరియట్, ఎంత పెద్దగా ఉండే. ఎక్కడన్నా ఒక బిల్డింగ్ క్రాక్ అంటే పాత బిల్డింగ్లు నిజాం కాలం బిల్డింగ్లు కూలుతుండే, కానీ నీకు తక్కిన బిల్డింగ్లు ఎంత గట్టిగా ఉండే, ఎంత స్ట్రాంగ్గా ఉండే, పేసీలు ఎట్లుండే, దాని ఫర్నిచర్ ఎట్లుండే అన్న. నీకు బయటకు వెళ్ళి ఇప్పుడు ఒక తాజ్మహల్ లెక్కగా కనబడుతుంది. అంత ఒక తెలంగాణ సమాజానికి సమాధి లెక్క ఉన్నది ఇప్పుడు సెక్రటరియట్. లోపల ఒక రూమ్లో నాలుగు కుర్చీలు పట్టాయి అన్న. 4 చైర్స్ వేసుకోలేవు నువ్వు, మీరు పోయినో లేదో లోపలికి వెళ్ళా. కొత్త సెక్రటరీ ఇప్పుడు సెక్రటరియట్లకు 750 మంది తక్కువ ఉన్నారు. ఆ 750 మందికి జాయిన్ అయ్యారు అనుకో, మైనస్ ఉన్నది ఇప్పుడు ఎంప్లాయీస్ మైనస్ 750 మంది కూడా పట్టదు లేవు. 750 మంది బయట ఉన్నారు. వాళ్ళకి వచ్చింది అనుకో అన్న, ఇక లోపల జాగే ఉండదు, పార్కింగ్ లేదు, మీడియా వాళ్ళు బయటనే ఉండాలి, వీళ్ళందరూ బయటనే ఉండాలి. ఈరోజు ఏముండాలి ఏం అసలు. ఇప్పుడు సెక్రటరియట్ మీరు చెప్పే లెక్కలకు హైడ్రా కూల్చేయాలి కదా. 100% అన్న. ఈ సెక్రటరియట్ నీకు పనికిరాదు అసలు. సెక్రటరియట్ అని ఇంకోటి ఏదో చెప్పారు, జిహెచ్ఎంసీ బిల్డింగ్, జిహెచ్ఎంసీ ఈ 2 FTL. ఫస్ట్ పేదోళ్ళ దగ్గర పోయే ముందు ఇది అంతేగా. నువ్వు ఇప్పుడు నా జోలికి వచ్చి నేను అట్నే మాట్లాడతా కన్నా. ఇప్పుడు నన్ను నీ అన్నను వదిలేసుకున్నావు, తిరుపతి రెడ్డిని వదిలేసినావు, నీవు మల్లారెడ్డిని వదిలేసినావు, పల్లారాజేశ్వర రెడ్డిని వదిలేసినావు. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు చూడు, నీ అన్నను వదిలేసినావు అన్నావు, కానీ నా జనార్దన్ రెడ్డిని వదిలేసినావు, నా మల్లారెడ్డిని వదిలేసినావు, నా పల్లారాజేశ్వరిని వదిలేసినావు, పేదోన్నే గులో కొడుతున్నాను ఎందుకంటే లేడీడు. కానీ వాళ్ళు ఆదరిస్తున్నారు కదా ప్రజలు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ర్యాలీ అవుతున్నారు కదా వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి పోవాలో బాగా తెలుసు. ఆత్మహత్య చేసుకున్నారు అసలు దొంగలు వీళ్ళు ఇచ్చిన చర్చలు, వీళ్ళు ఇచ్చిన ఇలా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటోళ్ళు లేడు. నేను బయటికి వచ్చినాక కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటోళ్ళు లేదా. నువ్వు వాళ్ళని నొప్పియగలగాలి. నేను ఇప్పుడు ఇంతదాకా నేను ఏమన్నా, నీవు 12 సంవత్సరాల ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు రైట్స్ ఉన్నాయని అన్నా. నీకేం కావాలో నువ్వు ఇచ్చి అవి కూలగొని వాళ్ళ ముందే చెప్పింది నేను. అదే అంటే నీకు కన్విన్స్ చేసేటట్టు నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఎవరున్నా మాట్లాడడానికి ఆ కన్విన్స్ చేసే నేచర్ ఉందా? మీ దగ్గర ఏమన్నా పట్టుకురమ్మని చెప్పిన, పేపర్ ఓపెన్ ఇళ్ళకి వెళ్ళి పట్టుకొని ఉరుకొచ్చాను. నేనుంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉంటారని ఎక్కడికి పోయినా వాళ్ళు. నేనుంటే దరిదాపులు కేటీఆర్ రాడు, నాకు హరీష్ రావు రాడు, గజ దొంగలు మీరే అని చెప్తా డైరెక్ట్. ఇవాళ ఎవరెవరు మినాయింపు కాదు. రేపు మూసి ప్రక్షాళన వర్క్ స్టార్ట్ అయితే ఎవరి షేరాలో పోతుంది, వీళ్ళది కేసీఆర్ షేర్ కూడా పోతుంది. ఇప్పుడు మీరు ఎన్హెచ్ఆర్సీలో కేసు వేశారు కదా, ఓన్లీ గవర్నమెంట్ మీద వేసారా, లేదంటే ఆ ప్రాజెక్ట్కి బాధ్యులు బీఆర్ఎస్ కూడా కాబట్టి వాళ్ళు కూడా మెన్షన్ చేశారా? లేదు, బీఆర్ఎస్ మీద పొచ్చాడు కేసులు వేసినా కానీ అవి నడుస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ వాడిని కాంగ్రెస్ వాడు ఏమన్నాడు, కాంగ్రెస్ వాడిని బీఆర్ఎస్ వాడు ఏమన్నాడు, వీళ్ళిద్దరిని బీజేపీ వాడు ఏమన్నాడు. ఇది అర్థమైపోయింది అనుకోండి తెలంగాణ సమాజానికి బాగానే. తెలంగాణ సమాజానికి కూడా వీళ్ళందరూ అన్నింటి రేపు మూసి ప్రక్షాళన వర్కులు 80,000 కోట్లు 1,00,000 కోట్లు వర్క్ స్టార్ట్ అయినా అన్ని పార్టీలకు షేర్ ఉంటాయి. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది వీళ్ళు జనం నమ్మిన రోజులు వాళ్ళు మోసపోతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటి మరి, పేద ప్రజల తరఫు నుంచి మీరు నిల్చున్నారు, ఎన్హెచ్ఆర్సీ పిటిషన్ వేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇవాళ కోర్టు కూడా అంటే అసలు మీరు అసలు ఏ విధంగా పోతుండ్రు అన్న, ఇవాళ వీళ్ళు పోయే పద్ధతి ఎవరిని వస్తలేరు, ఏ విధంగా అయితే ప్రొసీడ్ అవుతుండ్రో ముందుకు. ఇవాళ హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ అనే ఉండే. అవునా? నెక్స్ట్ పోస్ట్ దానికే వేస్తా, RBX. అయితే మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్న నువ్వు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు కదా. అదే అడిగినట్టుంది కోర్టు కూడా, అదే హైకోర్టు. అవును, ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు కేసీఆర్ ఒక టీంను దింపిండు అన్న. ఆయన ఎక్వేషన్ భయంకరంగా ఉండి ఇంకా ప్రెస్లో గుర్రాలే, నేను ఫైట్ చేసిన కదా అన్న, భయంకర. శ్రీధర్ అనేటోడు ఒకడు ఉండే DSP, గుర్తు చేసుకోండి, హరీష్ రావు గారు గుర్తు చేసుకోవాలి. నా రేట్ ఇవ్వకుండా నా భూమి ఎట్లా తీసుకుంటావు అంటే ఎర్రగా మరగా కొట్టిపించాను. మల్లన్న సాగర్లో కూడా అదే చేసినట్టు. అదే మరి కాళేశ్వరం అదే మల్లన్న సాగర్ భయంకరంగా కొట్టిపించింది అన్న. సిరిసిల్లలా నా ఇసుక లారీలు ఎత్తుకపోతున్నాం అని చెప్పిపోతే చంపేశారు అనుకుంటా, చనిపోతేనే వాళ్ళు లారీలు ఆపితే భయంకరంగా కొట్టిపించేసి. ఇవన్నీ మర్చిపోయింది అన్న. ఇవన్నిటికీ మీరు పునాదిరాలు వేసిందే మీరు. ఇవాళ అంత భయంకరంగా జరిగినప్పటికీ ఇండ్లే కూలగొట్టేటప్పుడు పద్ధతి పాడు లేకుండా
సేమ్ ఇవాళ బీఆర్ఎస్ 2.0 లెక్క నడుస్తుంది గవర్నమెంట్. బీఆర్ఎస్కు ఎక్కడ కూడా దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున మాట్లాడే హక్కే ఎక్కడ లేదు వాళ్ళకు. మీ కంటిన్యూషన్ 2014కి వెళ్ళి పాలసీలు అవే కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుండు అని మీరు అనడానికి వీల్లేదు. మీరు చేసినా కంటిన్యూ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మీరు పెట్టిన చీఫ్ సెక్రటరీని కంటిన్యూ చేస్తుండ్రు. మీరు పెట్టిపోయిన సివి ఆనంద్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాడు కమిషనర్. మీరు పెట్టిన జయేష్ రంజన్ మళ్ళీ పెట్టుకున్నాడు. మీరు పెట్టిన సందీప్ కుమార్ సుల్తాన్ ఆయన పెట్టిండు. మీరు ఏదైతే 4 లక్షల సిమ్లు ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్నారో అదే ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డిని కొనసాగిస్తుంది. అదే నవీన్ మిట్టల్, నువ్వు ధరణి కోసం పెట్టిన నవీన్ మిట్టల్ ఆయన అదే విధంగా కొనసాగిస్తుండ్రు. నీకు ఏడ అన్యాయం అయింది కేసీఆర్? మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? నేను ఇన్ని పేర్లు చెప్పినా